నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్‌నినో ఎఫెక్ట్ తో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎడారిని తలపిస్తున్న జలాశయాలు, వర్షాభావంతో ముందుకు సాగని సాగుబడి పనులు. కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఒత్తేల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ముగిసిన పెద్దపట్నం అగ్నికుండాల మహోత్సవం. సీఎం రేవంత్ రెడ్డిపై గంగాధర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మహిళ దారుణ హత్య, ప్రియుడి కుమారుడి హత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అవమానకర ఘటన, కులం పేరు చెప్పి తనను ఉద్యోగం నుంచి తొలగించాలని ఓ మహిళా స్కావెంజర్ ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు. ఎల్‌నినో ఎఫెక్ట్ తో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు భూగర్భ జలాలు, ఎడారిని తలపిస్తున్న జలాశయాలు అడుగంటుతున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ తో వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు కాలం వచ్చింది. భూగర్భ జలాలు అడుగంటి సాగుబడి పనులు ముందుకు సాగడం లేదు. చినుకు రాలక జలాశయాల్లో నీళ్లు లేక పంట పొలాలు బీడు భూములను తలపిస్తున్నాయి. బావులు బోర్లపై ఆధారపడి కొందరు రైతులు పంటలు వేస్తున్నా రోజు రోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలతో పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీటర్ నుంచి 2 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. నీళ్ల కోసం రైతన్నలు బావులు తోడుతూ బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. జలాశయాల్లో నీళ్లు లేక సాగునీరు ఇచ్చే పరిస్థితి కానరాక వరి పంట సాగు నారిమల్లకే పరిమితమైంది. ముంచుకొస్తున్న కరువు దుర్భిక్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 20% కూడా వరి నాట్లు కాలేదు. ఇక 6 తడి పంటలు అంతంత మాత్రంగానే సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితులతో వరికి ప్రత్యామ్నాయంగా 6 తడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో ఎఫెక్ట్ తో కరువు కాలం వచ్చిందని రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఒత్తేల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పెద్దపట్నం అగ్నికుండ మహోత్సవాలు ముగిశాయి. పెద్దపట్నంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర ఈరోజు అగ్నిగుండ మహోత్సవాలతో ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో పెద్దపట్నం అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. శివ నామస్మరణతో మల్లికార్జున స్వామి ఆలయం మారుమ్రోగింది. వేలాది మంది భక్తులు పాల్గొని పడ్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తెల్లవారుజామున అగ్నిగుండంలో నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించారు. అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఒద్దెల మల్లన్న సన్నిధిలో అగ్నిగుండంలో నడిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు తెలిపారు. అగ్నిగుండ మహోత్సవం జరిగింది. నైట్ పెద్దపట్నం జరిగింది. ఈ అగ్నిగుండ మహోత్సవం చాలా మంది భక్తులు పాల్గొన్నారు. మరియు గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది పాల్గొన్నారు. దీని భగవంతుని ప్రేమ కృప ప్రతి ఒక్కరికి చాలా మందికి ఇంకా ఎక్కువ మందికి చేరుకుంటుందని తెలిసింది. అందువల్ల ఈసారి భక్తులు ఎక్కువ వచ్చారు. ఈ భగవంతుని నడవడం అనేది చాలా మందికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనుకున్న పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంతమంది ఎక్కువ నడవగలుగుతున్నారు, ఇంతమంది ఎక్కువ భక్తులు వస్తున్నారు. ఈ మల్లికార్జున స్వామి దయ ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇది 12సారి. కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఖండించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర విద్యాలయంపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖండించారు. కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ ఉండదని ఎంపీ చెప్పడం అవగాహన లేమికి నిదర్శనమన్నారు. పెద్ద బుర్ర ఉంది కానీ బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు జీవన్ రెడ్డి బీజేపీలోకి వస్తే మంచిదన్నారు. బీజేపీ కోసం కష్టపడ్డ కుటుంబాలను పక్కన పెట్టి జీవన్ రెడ్డిని ఆహ్వానించారు ఎందుకోసమని ప్రశ్నించారు. నాకు అక్రమ సంపాదన లేదు, అహంకారం లేదు, మీలా మాట్లాడలేను, రాజకీయాలకు అతీతంగా కలిసి జగిత్యాల అభివృద్ధికి సహకరించాలని మీ తండ్రి కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉండగా టీఆర్ఎస్ లోకి వెళ్లలేదా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే సంజయ్ హెచ్చరించారు. జీవన్ రెడ్డి ఒకప్పుడు కేసీఆర్ ను దొర అన్నారు. ఇప్పుడు అదే దొర వద్దకు కుటుంబంతో వెళ్లలేదా అని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కలిసి పనిచేద్దామంటే దొర కింద పనిచేయాలా అన్నారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో
జగిత్యాల జిల్లాకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయం భూమి పూజకు వచ్చేసిన ఎంపీ గారు మొత్తం భూమి పూజ సభ కార్యక్రమం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు పెద్ద బుర్ర ఉన్నది కదా, బుర్రలేని మాటలు మాట్లాడినట్టు మాట్లాడింది. అంతసేపు కేంద్రీయ విద్యాలయంకు భూమి పూజ చేసి మీటింగ్ పెట్టి మాటలు చెప్పి ఇక ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయంకు ఫౌండేషన్ ఉండదు. తంగలపల్లి మండలం నేరెల ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అల్ఫోండా జెల్ మాత్రలు పంపిణీ చేశారు. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసు పిల్లలు విద్యార్థులందరికీ అల్ఫోండాజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తంగలపల్లి మండలం నేరెల ప్రాథమిక పాఠశాలలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు అల్ఫోండాజోల్ మాత్రలు పంపించేశారు. ఓ విద్యార్థిని జిల్లా కలెక్టర్ డ్రాయింగ్ వేయగా ఆ విద్యార్థిని సన్మానించి అభినందించారు. అనంతరం స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. కోడిగుడ్లు పోషకాహారం ఇస్తున్నారా అని ఆరా తీశారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయంలోని ఆట వస్తువులు, బాలామృతం ప్యాకెట్లు పరిశీలించారు. ఆట వస్తువులు వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అంగన్వాడీ ఆవరణను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి ఏడాదికి 2 సార్లు మాత్రలు వేస్తారని తెలిపారు. నులిపురుగుల నియంత్రణ కోసం మాత్రలు వేయాలని సూచించారు. దీంతో పిల్లలు వివిధ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని తెలిపారు. అన్నం తినక ముందు, తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలని పేర్కొన్నారు. కూరగాయలు, పండ్లు శుభ్రం చేసిన తర్వాతే వినియోగించాలని తెలిపారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. హుజురాబాద్ ఎల్ఐసి కార్యాలయం వద్ద ఓ ఇంటిలోని బావిలో అనుమానాస్పద స్థితిలో మహిళ శవం 2 రోజుల క్రితం లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం రంగంలో దించి దర్యాప్తు ప్రారంభించారు. హుజురాబాద్ మండలంలో పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత గత కొంతకాలంగా హుజురాబాద్లోని మామిళ్లవాడలో నివాసం ఉంటుంది. భర్త మృతి చెందగా కిరణ్ అనే వ్యక్తితో గత 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. అయితే సునీత తన ఇంటి పక్కన ఉన్న మహిళతో కలిసి వ్యభిచారం చేస్తుందనే అనుమానం కిరణ్ కు కలిగింది. దీంతో ఇరువురు మధ్య తరచూ గొడవలు జరగడంతో గత శుక్రవారం కిరణ్ సునీతలు కలిసి మద్యం సేవించిన అనంతరం ఇదే విషయంపై ఇరువురు మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆగ్రహానికి గురైన కిరణ్ సునీత గొంతును చీరతో బిగించి హత్య చేసి తన ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేసి ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడని చెప్పారు. కిరణ్ పై అనుమానం రావడంతో అదుపులో తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ మాధవి తెలిపారు. ఆమె భర్త హస్బెండ్ చనిపోయి 5 years అవుతుంది. 2 అమ్మాయిలు ఉంటారు. ఒక పెద్ద పాప 13 years, చిన్న పాప 9 years ఉంటుంది. పెద్ద పాప 8th class, చిన్న పాప 5th class. 2 డిఫరెంట్ గవర్నమెంట్ హాస్టల్స్లో చదువుతారు. ఆ పిల్లలతో యుక్తంగా ఆమె పోతిరెడ్డిపేట సొంత గ్రామం అయినప్పటికీ కూడా భర్త చనిపోయిన తర్వాత హుజురాబాద్లో వచ్చి ఉంటూ అనే వ్యక్తితోటి సహజీవనం సాగిస్తుంది లాస్ట్ 5 years నుంచి. ఈ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి కావాలని ఆ అమ్మాయి తీసుకెళ్ళి లాస్ట్ ఇయర్ ఇద్దరిని హాస్టల్లో వేయడం జరిగింది. ఇతను ఆమె మీద ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్న క్రమంలో ప్రతిరోజు కూడా అతనికి గొడవలు అయ్యాయి. ముఖ్య కారణం ఏంటంటే ఆయన నైబర్గా ఉన్న భాగ్య అనే ఒక లేడీతోటి సునీతకి చాలా కాలంగా స్నేహం ఉండేది. ఆమె వద్దన్నా కానీ ఇద్దరితోటి గొడవ అయితే ఆమెకు ఎవరు లేనందు వల్ల భాగ్యతోటి చాలా దగ్గరగా ఉంటూ ఈమెతోటి కిరణ్ తోటి గొడవ అయినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోవటము, వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం అది జరుగుతుంటే ఇతనికి నచ్చేది కాదు. బికాజ్ భాగ్య అనే లేడీ కొంత బయట తిరుగుతుంది, వ్యభిచారం చేస్తుందేమో అనేది ఇతనికి అనుమానం ఉండే. ఆమె చేస్తూ భార్యను కూడా చేపిస్తుందేమో అని ఇతను ఎవరైతే సహాయం చేస్తున్న సునీతతో కూడా వ్యభిచారం చేపిస్తుందేమో అనే భయంతో గొడవలు అవుతూ ఉండేది. ఆ రకంగా ఇతను బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ అలవాటు పడిన క్రమంలో కూడా ఆ పిల్లల్ని కూడా తీసుకురమ్మని ఆల్కహాలిక్ బయట తీసుకురాకపోతే భార్య ఆమెని పిల్లల్ని కూడా కొట్టేది. ఆ క్రమంలో ఇతను ఆమె అట్లాగే భాగ్య ఎంత వద్దన్నా భాగ్య ఇంటికి వెళ్ళటము, భాగ్య వాళ్ళ తమ్ముడికి కొడుకు కూడా ఒక 10,000 రూపాయలు ఆ నగదు అప్పుగా ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ పైసలు అని అంటే భాగ్య ఒక పెద్ద పాప మీద పాక్సో కేసు అయ్యింది నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు. ఆ కేసులో కన్విక్షన్ వచ్చినప్పుడు 1,40,000 దాకా గవర్నమెంట్ కాంపెన్సేషన్ వచ్చింది. ఆ డబ్బులు కూడా వీళ్ళు తీసుకొని వాడుకోవడం జరిగింది. ఆ డబ్బుల్లో 10,000 ఆయనకి ఇచ్చాడు, మిగతా పైసలు కూడా ఇతను బైక్ కొనుక్కోవడం, అతను జలసాలకు వాడుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా వీళ్ళకి గొడవలు అయినాయని
ఆ గొడవలు అవుతుంటే డబ్బు విషయంలో కూడా గొడవలు అవుతుంటే ఆమె ఎదురు తిరుగుతుంటే ఇక లాభం లేదు, నన్ను అన్యవసరంగా నా మాట వినటం లేదనే ఉద్దేశంతో ఆమెను చంపాలని ప్లాన్ చేసుకొని 10వ తారీఖు రోజు ఆమెకి ఇద్దరు కూడా ఆల్కహాల్ తీసుకున్నారు. రైస్ తిన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలైంది. గొడవలైనప్పుడు ఆమె తిరగబడింది కూడా. తిరగబడిన క్రమంలో అతనికి గాయాలు కూడా అయినాయి. గొంతుకి ఉరిపెట్టడం జరిగింది. అట్లాగే కాలుతో తొక్కి, ఆమె చాలా లీన్గా ఉంటుంది, ఎందుకన్నా మంచిది చనిపోయిందో లేదో అని చెప్పేసి ఆమెని గొంతు మీద కాలేసి తొక్కి చంపిన తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత ఈమెకి భాగ్యం మీద కొంచెం కోపం ఉంది కాబట్టి ఇక భాగ్య వాళ్ళ ఇంట్లో ఉన్న వెల్లో వేసినట్టయితే ఈమె మీద అభియోగం పోతుంది అనే ఒక ప్లాన్ ప్రకారంగా అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని న్యూడ్ చేసి, హాఫ్ న్యూడ్ పైన చుడిదార్ నుంచి కింద బట్టలు తీసేసి తీసుకెళ్ళి ఆమె యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 లక్షల విలువ చేసే ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 లక్షల రూపాయల విలువ గల పోగొట్టుకున్న చోరీ అయిన 90 ఫోన్లను సిరిసిల్ల పోలీసులు రికవరీ చేశారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఫోన్లు అందజేశారు. 3వ సంవత్సరం కూడా వరుసగా ఫోన్ల రికవరీలో సిరిసిల్ల జిల్లా పోలీసు యంత్రాంగం మొదటి స్థానంలో నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి రైతులను బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ గంగాధర పోలీస్ స్టేషన్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని విడుదల చేయబోమని పేర్కొనడమే కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న సమయంలో బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. రైతులు నీళ్లు అడిగితే కన్నెపల్లి వద్ద బండ కట్టుకొని దూకాలని అన్నట్లుగా మాట్లాడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదో పట్టించడంతో పాటు ఆత్మహత్యలకు ప్రేరేపించే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఆరోపించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తారీఖు నాడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, సమావేశంలో మాట్లాడుతూ మరి ఎలినోనో ప్రభావం ఉన్నా కూడా మేడిగడ్డ నుంచో కన్నెపల్లి నుంచో నీళ్ళు ఇవ్వడానికి లేదు. మీరు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, రైతులు వాళ్ళ రక్తాన్ని పంటల మీద చల్లితే పంటలు పండుతాయని అతి దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అదేవిధంగా ఆ నీళ్ల కోసం అడిగేవాళ్ళు ఆ నీళ్ళల్లోనే ఆ కన్నెపల్లి దగ్గర బండగట్టుకొని దూకి చచ్చిపోయినరని అన్నటువంటి మరి ఒక దిక్కు ఆత్మహత్యకు పాల్పడే విధంగా, అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా, మరి మనుషులను చనిపోవాలనేటువంటి ఆత్మహత్యకు ఉరికొల్పే విధంగా, అదేవిధంగా చనిపోయే విధంగా మరి నీచాతినీతంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి నేర రూపమైనటువంటి మరి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని వెంటనే తక్షణమే శిక్షించాలని వారి మీద చొప్పదండి నియోజకవర్గం మనకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేసి వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బెజ్జంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సభలో రస్మై బాలకిషన్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల జల వాయు కాలుష్యం తీవ్రమై ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందన్నారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్య
అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో పరిస్థితిని మరింత విషమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ కాలుష్యానికి గురైతే వేలాది మంది రైతులు లక్షల ఎకరాలు సాగు భూమి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ సంస్థ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే పరిశ్రమలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గంట పాటు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులను రద్దు చేసి వాటిని మూసివేయాలని, ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. తిందామంటే కూడా ఒక రాను మొత్తం ఎడారిలాగా అయిపోతా ఉంటది. ఇలా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఫ్యాక్టరీలను ఇలా బంద్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా మంది ఒక దుర్మార్గమైనటువంటి బదన వాడిచ్చాడు పర్మిషన్ వాడితే కోనికి ఇస్తాడు బంద్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇలా మేము ఎందుకు బంద్ చేయమని మేము అడుగుతా ఉన్నాం. వాడికి తెలియనాడు ఇలా పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. కొన్ని పార్టీలకు ఇలా అధికార పార్టీని ఆడుతూ ఏటీఎం లాగా వాడుకుంటా ఉన్నారు. ఒక గుడి పేరిట, ఒకటి బడి పేరిట, ఒకటి ఇది పేరిట, ఒకటి ఇళ్ళలో వాళ్ళ బిడ్డలాగా అయితే కూడా పైసలు అడుకొని పోతా ఉన్నారు. మీకోసమా ఫ్యాక్టరీలు? మీ పిండ కూడా తింటారా అంటున్నా? ఇలా ఫ్యాక్టరీల యొక్క పిండ కూడా తిని ఇలా అధికార పార్టీ వాళ్ళు బతుకుతా ఉంటే ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇలా రోడ్ ఎక్కి ఇలా ఎర్ర నిండాలా ఇన్ని పార్టీలు వచ్చినాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా 100% నేను అడుగుతా ఉన్నా. ఇలా నేను ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ నిలబడ్డా. మరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. ఏం నీకు బాధ్యత లేదా? నువ్వు అడగక మేము చచ్చిపోతున్నామని చెప్పినాం. ఇక్కడ అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలో బర్రె చచ్చిపోయింది. దుర్మార్గం అనే ఏం. మెట్పల్లి శాంతినగర్లో మహిళా సునీత దాని హత్యకు గురయ్యారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. భర్త లేని సునీత కొరుట్లాకు చెందిన గంగారెడ్డితో సహజీవనం చేస్తోంది. గంగారెడ్డి మరో మహిళతో కలిసి ఉండడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. గంగారెడ్డి కొడుకు వంశీ తండ్రిపై కోపంతో సునీతను దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోపోయిన తండ్రి గంగారెడ్డిపై కత్తితో దాడి చేయగా అతనికి స్వల్పంగా గాయాలయ్యాయి. సునీతను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీపై గతంలో హత్య కేసు ఉన్నట్లు తండ్రి గంగారెడ్డి తెలిపారు. సునీత హత్యతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి అంతకుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాట్లాడుకుంటున్నాం సార్. అలిపిట్లు మాట్లాడుకోగానే నాన్న వచ్చింది. నాన్న వచ్చి ఆడ కూర్చున్నాడు. వీడు వెంటనే వచ్చేదాకా మాకు అత్తగా మాకు కనవాలి. ఇంకా కనక రానొచ్చింది. ఇంట్లోకి రానొచ్చి ఏజెంట్ వేసిండు. బయటకు వెళ్ళి ఏమంటుండు, చంపింది ఇంకా ఆడ జైలుగా పోతా అని బయటకు వెళ్ళిండు. నేను లోపల ఇంకో ఇంట్లోకి పోయి నాన్న నా ఇంట్లోకి కొండు నా బిడ్డ చంపిన ఇంకా తొలకతే ఆయన అటు బయటకు పోయిండు. చంపేసిండు. బయటకు వెళ్ళిండు. కత్తి దాన్ని నరికిండు పోయిండు. పంచాను అంతే. పిల్లలు చిన్న ఉన్నారు. అలా బతుకులేం కూరి మా బతుకులేం కూరి పంచాను. మేము అనాథం కగ్గి చేసుకొని బతుకుటోళ్ళం పంచాను. ఎందుకు చంపిండు నేను అంటున్నా కదా. అలా నాన్న అప్పుడు మాట్లాడారు కదా. నాన్న మాట్లాడుకున్నావు. మా నాన్న ఆమెతో మాట్లాడుతుంటే ఆమె మా నాన్నతో మాట్లాడుతుంది. అంటే ఇక వీళ్ళు పెద్ద మాకు ఇదంతా నాకేం అని ధర్మపురి సమీపంలో గోదావరిలో ఉండాల్సిన మొసలి నీళ్లు లేక రోడ్డుపైకి రావడం కలకలం సృష్టిస్తుంది. ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది ఎడారిని తలపిస్తుంది. నీరు లేకపోవడంతో నీటిలో జీవించే మొసలి రోడ్డుపైకి రావడంతో స్థానికులు భయోందోళన చెందుతున్నారు. ధర్మపురి నక్కలపేట రోడ్లో గత రాత్రి మొసలి రోడ్డుపైకి వచ్చి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. మత్స్య సంపద పూర్తిగా నశించిపోయింది. ధర్మపురిలో 250 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరంతా సాగు భూములు లేక కేవలం మత్స్య సంపదపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఎలనినో ప్రభావంతో మత్స్య సంపద తగ్గి సాగు భూములు లేక బ్రతుకు భారంగా మారింది అంటున్నారు ఇక్కడ మత్స్యకారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మితిలేని రుణాలు అందజేసి మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా గ్రామాల్లో చెరువులు, కుంటలు సరైన వర్షాలు లేకపోవడంతో పచ్చిక బయలు, మురుగు కుంటలను తలపింపజేస్తున్నాయి. వ్యవసాయ బావులు, తాగునీటి బావులు నీరు అడగంటిపోయిన దుర్భర దుస్థితి నెలకొన్నాయి. చెరువులో జీవించే ముసళ్లు సరైన ఆవాసం లేక రోడ్లపైకి వస్తున్న పరిస్థితి నెలకొన్నాయి అనడంలో సందేహం లేదు. చెరువుల కింద, కుంటల కింద ఉన్న సాగు భూములు పచ్చిక బయలు, మురుగు కుప్పాలను తలపింపజేస్తున్నాయి. వీటి కింద ఉన్న సాగు భూములు వేసిన విత్తనాలు మొలకెత్తక బీడిలుగా కనిపిస్తున్న పరిస్థితి ఎలనినో ప్రభావంతో అటు వ్యవసాయ రైతులు, ఇటు ఆక్వా రైతులు, జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అటు రైతులు, ఇటు మత్స్యకారులు, జలచరాలు, మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జీవజాతుల మనుగడకు పొంచి ఉన్న ప్రమాదం ఎలనినో రూపంలో వచ్చిందనడంలో సందేహపడాల్సిన అవసరం లేదంటున్నారు మత్స్యకారులు. ప్రభావం వలన వర్షాలు పడక మత్స్య కార్మికులు 250 మంది మత్స్య కార్మికులు గోదావరి ఒడ్డున చేపలు పట్టుకొని నివసిస్తున్నారు. ఈ వర్షాభావ ప్రభావం వలన అందరికీ ఉపాధి కోల్పోయి ఏమి పని లేకుండా
ఖాళీగా ఉన్నారు. ప్రభుత్వం మత్స్య కార్మికులకు తోచిన సాయం చేసి మత్స్య కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు వర్షాలు లేవు, చెరువులు కుంటలు ఎండిపోయినాయి. మేము గోదావరి ఒడ్డున స్థానికంగా జీవిస్తున్నాము. మాకు వలలు, నైలాన్ వలలు, థర్మాకోలు తెప్పలు సెంట్రల్ గవర్నమెంట్ ఫిష్ ప్లాట్ఫారం అని స్కీమ్ పెట్టిన దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నాము. సెంట్రల్ మోదీ ప్రభుత్వము వాటిని గమనించి అందరికీ మత్స్య కార్మికుల అందరికీ మంజూరు చేసి ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. గోదావరిలో నీరు లేకపోవడం వల్ల మా వృత్తి ఆదాయం లేక, వ్యవసాయ భూములు లేక మేము జీవనం గడపడం కష్టంగా మారింది. కావున ప్రభుత్వం మత్స్యకారుల మీద మిత్తి లేని రుణం మంజూరు చేసి. జగిత్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో అవమానకర ఘటన చోటు చేసుకుందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కులం పేరు చెప్పి తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న ఓ మహిళ స్కమ్ వెంచర్ ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట ప్రభుత్వ పాఠశాలలో వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో స్కమ్ వెంచర్గా పనిచేస్తున్న స్వప్న అనే మహిళ తనపై కుల వివక్షకు పాల్పడ్డారని, గత 10 ఏళ్లుగా పాఠశాలలో స్కమ్ వెంచర్గా విధులు నిర్వహిస్తున్నారని, అయితే ఇటీవల సర్పంచ్, హెడ్ మాస్టర్ కలిసి తనను విధుల నుంచి తొలగించారని, కులం పేరు చెప్పి అవమానించడమే కాకుండా ఉద్యోగం నుంచి తప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోర్టు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన స్వప్న ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ జీవనం ఈ ఉద్యోగంపైనే ఆధారపడి ఉందని పేర్కొన్న స్వప్న అధికార యంత్రాంగం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పత్రికా విలేకరు ఆనంద్ వీళ్ళందరూ నన్ను ఆడ స్కూల్లో ఒత్తిడి ఎత్తుడు, సార్ నువ్వు వద్దు, బళ్ళకు రావద్దు, నువ్వు ఒక ఎస్సీ అమ్మాయి స్కూల్లో పనిచేసుడు మాకు వద్దు అని మా హెడ్ మాస్టర్ సారు ఒత్తిడి ఎత్తుండు బాగా. సంతకం పెట్టమని అంటే నేను పెట్టా అన్న. రోజు స్కూల్కి వస్తా, పని చేస్తా అంటే నువ్వు పని చేస్తా, నేను జీతం ఇయ్య, నువ్వు స్కూల్లోకి వస్తే నేను రాజీనామా చేస్తా అనుకుంటా నన్ను బెదిరిస్తుండు సారు. మా హెచ్ఎం సారు, సర్పంచ్ సారు, వీళ్ళందరూ సర్పంచ్ సారు వీళ్ళందరూ బాగా ఒత్తిడి ఎత్తుడు, సంతకం పెట్టానంటే నువ్వు దిక్కున అక్కడ ఎక్కువ అని చెప్పి బెదిరిస్తుండ్రు నన్ను స్కూల్లోకి వద్దు, మేము వేరే ఆమెను పెట్టుకుంటాం, నువ్వు వేసి అమ్మాయి నువ్వు పని చేస్తున్న నాకు ఇష్టం లేదు, అన్నీ ముట్టుకుంటున్నావు, వాటర్ తీసుకొస్తున్నావు, అన్నీ ముట్టుకుంటున్నావు, మేము ఎట్లా తాగుడా అని హెచ్ఎం సారు బెదిరిస్తుండు సార్. ఇంకెవరు బెదిరిస్తారు? ఉప సర్పంచ్ నరేష్, మధ్యలో ఆనందురాజు, వంట చేసే వనితమ్మ. సరిగో వీళ్ళు బాగా ఒత్తిడి ఎత్తురు, సర్పంచ్ గారు బాగా ఒత్తిడి ఎత్తురు. మాస్టర్ ఏం క్యాస్ట్? సార్ బ్రాహ్మణ సార్, బ్రాహ్మణ్ కొమటోళ్ళు అంటారు. క్యాస్ట్ అనేది తెలియదు, కొమటోళ్ళు సార్ అని అంటారు. కొమటోళ్ళు అని. మీరు? మేము ఎస్సీ మాదిగా సార్. ఆ సార్కు నేను పని చేస్తున్నా నచ్చుతలేదట. 15 ఏళ్ళ నుంచి చేసిన కాదు సార్ అంటే, అప్పుడు నీ పని మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా లేదు, నాకు వద్దు అనుకుంటా చీపురు పట్టనిత్తలేడు, ఉడవనిత్తలేడు, ఏం పని చేయనిత్తలేడు. నువ్వు స్కూల్లోకి వస్తే నేను రాజీనామా చేస్తా అంటుండే. నేను చేసిన తప్పేందో నాకు చూపించురు సారు, నేనే సంతకం పెట్టిపోతా అంటే వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా వర్షాలు కురకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి వర్షాలు కురవాలని వర్ణయాగం నిర్వహించారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బిందెడు నీళ్లను డప్పు చప్పుళ్లతో శివాలయంలో జలాభిషేకాలు చేశారు. వర్ణయాగం చేసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. మా గ్రామంలో వర్ణయాగం చేయబడుతుంది. ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా ప్రతి సంవత్సరం సీజన్ వైజ్గా వచ్చేటువంటి వర్షపాతం రాకపోవడం, రైతులకు ఇబ్బంది కలగడం, తర్వాత నాటినటువంటి విత్తనాలు మొలకెత్తకపోవడం వర్ష కారణంగా నష్టం జరుగుతుంది. కనుక ఈ ప్రకృతి వైపరీత్యంగా భావించి ఈ వరుణుణ్ణి కోరుకునేటువంటి క్రమంలో ఈరోజు ఈ యొక్క గ్రామస్తుల సమక్షంలో, రైతుల సమక్షంలో, పాలకవర్గం సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. శివాలయంలో ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి మా శివాలయంలో నీళ్ళు పోసే కార్యక్రమం మా కోరపల్లి రైతులు మరియు ప్రజలు, గ్రామ సర్పంచ్, పాలకవర్గం అందరి ఆధ్వర్యంలో
ఈరోజు శివాలయంలో నీళ్ళు పోయడం జరుగుతున్నది కనుక వర్షాలు రావడం లేనందున ఆ దేవునికి శివయ్యకు మొరబెట్టుకోవడానికి ఈ నీళ్లు పోసి మొరబెట్టుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. దయదలిసి దేవుడు మాకు కరుణించి వర్షాలు పడితే గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ పంట పాడి గొడ్డు గోద అందరూ వృద్ధి చెందుతారని. తెలంగాణలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో పనిచేస్తున్న ఇన్సర్వీస్ టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త చెప్పింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఫలితాలు 43.94% ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. జూన్ 16 నుంచి 22 మధ్య మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూన్ సెషన్లో 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం 1,15,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 23,623 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉండగా వారి ఉత్తీర్ణత 37.29% నమోదైంది. మరోవైపు ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించిన విద్యాశాఖ అందుకోసం ఈ నెల 21న నోటిఫికేషన్ జారీ చేయనుంది. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. ఎలోనినో ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎడారిని తలపిస్తున్న జలాశయాలు, వర్షాభావంతో ముందుకు సాగని సాగుబడి పనులు. కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఒత్తేల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ముగిసిన పెద్దపట్నం అగ్నికుండాల మహోత్సవం. సీఎం రేవంత్ రెడ్డిపై గంగాధర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మహిళ దారుణ హత్య, ప్లేడి కుమారుడి హత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి. జగిత్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో అవమానకర ఘటన, కులం పేరు చెప్పి తనను ఉద్యోగం నుంచి తొలగించాలని ఓ మహిళా స్కావెంజర్ ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.